అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గత 23 వారాల నుంచి ఇరాన్పై దండయాత్ర చేసి అలసిపోయాడు. ఇది వర్కౌట్ కావడం లేదని ఇరాన్ ఆర్థికంగా దెబ్బకొడదామని డిసైడ్ అయిపోయాడు. మరోవైపు యుద్ధంలో ఇరాన్పై అమెరికా విచ్చలవిడిగా ఆయుధాలు ఆడేస్తుంది. ఇరాన్పై మిసైల్స్ కానీ డ్రోన్లతో దాడులు చేద్దామంటే తన సహచరుడు సెక్రటరీ ఆఫ్ స్టేట్ పెట్ హెగ్సెత్ నో స్టాక్ బాస్ అంటూ చావుకబురు చల్లగా చెప్పేసరికి హెగ్సెత్పై ట్రంప్ ఆగ్రహంతో ఊగిపోయాడు. చేసేదేం కూడా లేకపోగా ఇరాన్కు దారి తెచ్చుకోవాలంటే చేతికి మిగిలింది ఒకే ఒక అస్త్రం, అది ఇరాన్ను ఆర్థికంగా దెబ్బ కొట్టడమే. ఇరాన్ను ఆర్థికంగా దెబ్బకొట్టి కాళ్ల బెరాన్ని తీసుకురావాలనుకుంటున్నాడు. మరి ఆ దిశగా ట్రంప్ సక్సెస్ అవుతారా? ఈ కథనంలో చూద్దాం. ఇరాన్పై అమెరికా దాదాపు 23 వారాల పాటు యుద్ధం చేసింది. యుద్ధం చేద్దామంటే చేతిలో ఆయుధాలు లేవు. అదీ కాకుండా ఇరాన్ ఈ యుద్ధంలో ఇటు అమెరికాతో పాటు అటు ఇజ్రాయెల్ని గట్టిగా ఎదుర్కొంది. ట్రంప్ వద్ద ఆయుధాలు లేకపోవడంతో చివరి అస్త్రంగా ఇరాన్ని ఆర్థికంగా దివాలా తీయించాలని కంకణం కట్టుకున్నాడు. యుద్ధం కాస్త అటు తిరిగి ఇటు తిరిగి హార్మోజ్ శిలసంధిపై పడింది. హార్మోజ్పై హక్కులు తమవే అంటోంది ఇరాన్, కాదు అంటోంది అమెరికా. ఇరాన్ హార్మోజ్ ద్వారా ఆయిల్ ట్యాంకర్ల రవాణా నౌకల్ని నిలిపివేసింది. దీంతో అమెరికా కూడా ఇరాన్కు వెళ్లే సరుకు రవాణా నౌకల్ని ఆపేసింది. ఈ మధ్యలో ఇరాన్, ఒమన్లు కలిసి హార్మోజ్ జలసంధిని భాగస్వామ్య పద్ధతిలో నిర్వహించుకుందామని చర్చలు జరిపింది. ట్రంప్ ఇరాన్తో పరోక్షంగా చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. పాకిస్తాన్, ఖతార్ల ద్వారా రాయబారం నడుపుతున్నట్లు చెబుతున్నా ఇరాన్ మాత్రం అలాంటిదేమీ లేదని తేల్చిపారేసింది. వరుసగా గత 6 నెలల నుంచి ఇరాన్తో అమెరికా యుద్ధం చేస్తోంది. అయినా ఇరాన్ను దారికి తెచ్చుకోలేకపోవడంతో ట్రంప్లో అసహనం పెరిగిపోయింది. ఆదివారం నాడు ట్రంప్ యాక్సియోస్ వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇరాన్ విషయంలో కాస్త దూకుడు తగ్గిందామనుకున్నాడని చెప్పాడు. ఇరాన్ను మిసైల్స్, డ్రోన్ల ద్వారా కాకుండా ఆర్థికంగా దెబ్బకొడతానని ప్రకటించాడు. ఆర్థికంగా ఇరాన్ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ద్రవ్యోల్బణం చిక్కులనంటుంది. తన సైనికులకు వేతనాలు చెల్లించలేని స్థాయిలో ఉంది. అలాగే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమెరికా నేవీ హార్మోజ్ ద్వారా ఇరాన్ నౌకల్ని విజయవంతంగా అడ్డుకుంటుందన్నారు. దీంతో ఇరాన్పై ఆర్థికపరమైన ఒత్తిడి పెరుగుతోందన్నారు ట్రంప్. ఇరాన్ వద్ద చేతిలో డబ్బు లేదు. ఆయిల్ ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయన్నారు. సోమవారం నాడు బ్యారెల్ ఆయిల్ $78 పలికిందన్నారు. దీంతో అమెరికా వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారన్నారు. హార్మోజ్ శిలసంధి మూసివేసినప్పుడు సీసా ఆయిల్ $100 పలికిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఇరాన్పై ఒత్తిడి ఉందని, తమకు అనుకూలంగా వర్కౌట్ అవుతోందని, ఇది చెస్ గేమ్ లాంటిదన్నారు ట్రంప్. గత శనివారం నాడు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆట మధ్యలో ఉన్నాం, అన్ని రకాల టూల్స్ వినియోగిస్తున్నాం, దౌత్యపరంగా, ఆర్థికంగా, మిలిటరీపరంగా అన్ని రకాల ఒత్తిడి పెంచామన్నారు. అమెరికా ప్రజలకు అనుకూలంగా ఫలితం వస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. మరి అమెరికా నోవెల్ బ్లాకెట్ వల్ల ఇరాన్కు వచ్చిన నష్టం ఏంటి అంటే, ఈ ఏడాది ఏప్రిల్ ద్వితీయార్థం నుంచి ఇరాన్ ఆయిల్ ఎగుమతుల్ని అమెరికా అడ్డుకుంది. రోజుకు 1.5 మిలియన్ బ్యారెల్స్ ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో ఇరాన్కు రావాల్సిన ఆయిల్ రెవెన్యూ తగ్గిపోయింది. గత శనివారం నాడు అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్ కూడా 53 వాణిజ్య నౌకల్ని తిరిగి వెనక్కి పంపించామని తెలిపింది. ఇరాన్ అధికారులు కూడా అమెరికా బ్లాకెట్ వల్ల ముడి చమురు ఎగుమతులు జీరోకి పడిపోయాయని అంగీకరించారు. ఇరాన్ వద్ద ఆయిల్ మనీ రాదు. దీంతో ఆర్థిక కష్టాలు వెంటాడుతాయి. దీంతో పాటు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇరాన్పై ఆంక్షల వల్ల ఆర్థికంగా చితికిపోయింది. ప్రజలు పాలకులపై తిరగబడతారని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భావిస్తోంది. ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్లు కలిసి వైమానిక దాడులు చేసింది. దీంతో టెహ్రాన్తో పాటు ఇరాన్ మొత్తం ధ్వంసమైంది. దీనికి నష్టపరిహారం కట్టివ్వాలని ఇరాన్ అమెరికాను డిమాండ్ చేస్తోంది. అదే సమయంలో హార్మోజ్ జలసంధిని తెరవాలని కోరుతోంది. ఇరాన్, అమెరికా తనను ఆర్థికంగా ఇబ్బందులు పెడుతోందని తెలుసుకుని తన పొరుగున ఉన్న గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి అమెరికాకు నష్టాన్ని కలిగిస్తోంది. కేవలం అమెరికానే కాకుండా తన పొరుగున ఉన్న అమెరికాకు మిత్ర దేశాలైన ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్లను ఆర్థికంగా దెబ్బతీయడానికి యత్నిస్తోంది. దీంతో ఈ దేశాలన్నీ కలిసి అమెరికాపై ఒత్తిడి పెంచుతాయని ఇరాన్ భావిస్తోంది. ఇదిలా ఉండగా ఇరు దేశాలు ఒకరిపై ఒకరు ఆర్థికపరమైన ఒత్తిడి పెంచడానికి ప్రయత్నిస్తున్నాయని తప్పించి ఇద్దరూ కూర్చొని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలనే చొరవ మాత్రం తీసుకోవడం లేదు.
అయితే అమెరికా పొలిటికల్ ఎనలిస్టులు మాత్రం ఆర్థికపరమైన ఒత్తిడి పెంచినా ఇరాన్ లొంగే ప్రసక్తే లేదని బలంగా నమ్ముతున్నారు. ఇక ఇరాన్ నాయకులు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాదిరిగా రాజకీయ ఒత్తిళ్లకు లొంగే రకం కానే కాదు. ఇరాన్లో షో మొత్తం నడిపించేది ఐఆర్జీసీ. ఇరాన్లో ప్రస్తుతం అత్యంత శక్తివంతమైంది ఐఆర్జీసీ. వీరిపై ప్రెసిడెంట్ పెజెష్కియాన్ ఒత్తిడి కూడా పనిచేయదు. అయితే రాజకీయ పరిశీలకుల అంచనా ప్రకారం ఇరాన్ ఆర్థికంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోందనేది మాత్రం వాస్తవం. అయితే రాజకీయంగా వారిపై ఒత్తిడి ఉండదు. ఎందుకంటే ప్రజల బాగోగులను అస్సలు పట్టించుకోదు. ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలిపితే వారిని ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. గతేడాది డిసెంబర్, జనవరిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు గళమెత్తారు. జీవన ప్రమాణాలు పడిపోయాయని, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యుడు బతకలేని పరిస్థితి అని ప్రజలు రోడ్డెక్కినా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి ట్రంప్ ఏ రకమైన ఆర్థికపరమైన ఒత్తిడి తెచ్చినా ఇరాన్ లొంగే రకం మాత్రం కానే కాదు. ఇరాన్ పాలకులు ప్రజాస్వామ్యం గురించి పెద్దగా పట్టించుకోరు కాబట్టి ట్రంప్ వ్యూహం ఇక్కడ వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. అయితే ఈ యుద్ధంలో అమెరికా అనుకున్న లక్ష్యాన్ని సాధించిందా అంటే లేదనే చెప్పుకోవాల్సిందే. ఏడాది ఫిబ్రవరి 28న టెహ్రాన్పై వైమానిక దాడులు చేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేసింది. అయితే అమెరికా వాదనేంటంటే తాము ఇరాన్ని అణ్వాయుధాల్ని తయారు చేయకుండా నిర్వీర్యం చేశామని చెబుతోంది. దానికి ఇరాన్ కూడా తమకు ఆ ఉద్దేశమే లేదని కౌంటర్ ఇచ్చింది. ఇక టెహ్రాన్లో ప్రభుత్వాన్ని మార్చాలని విశ్వయత్నం చేసింది. అది కూడా వర్కౌట్ కాలేదు. అదీ కాకుండా అమెరికా ఇతర డిమాండ్లని ఇరాన్ ముందు పెట్టింది. వాటిలో ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లు తయారు చేయకుండా నిలిపివేయడం, అలాగే ఇరాన్ మిత్ర దేశాలపై లెబనన్లో హెజ్బొల్లా, యెమెన్లో హౌతీలు, ఇరాక్, సిరియాలో తమ మద్దతుదారులకు ఎలాంటి సహాయ సహకారాల్ని నిలిపివేయాలని డిమాండ్ చేసింది అమెరికా. అయినా ఇరాన్ మాత్రం అవేవీ పట్టించుకోవడం లేదు. తమపై దాడులు చేస్తే వెంటనే గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తామని ఇరాన్ అమెరికాకు కౌంటర్ ఇచ్చింది. ఇదిలా ఉండగా హార్మోజ్ జలసంధి ఇరాన్ మూసివేసింది. దీంతో గల్ఫ్ దేశాలు ఆయిల్ని ఇతర దేశాలకు రవాణా చేయలేకపోతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో ఇంధన ధరలు పెరిగే అవకాశాలున్నాయి. దీంతో ట్రంప్ పైనే వెంటనే ఇరాన్తో డీల్ కుదుర్చుకోవాలనే ఒత్తిడి పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. యుద్ధంలో అమెరికా దారుణంగా వెనకబడిపోయిందని యావత్ ప్రపంచానికి తెలిసిపోయింది. దీంతో ట్రంప్ యుద్ధం విరమించాలంటే పలు షరతుల్ని విధిస్తోంది. ఇక ఇరాన్ షరతుల విషయానికొస్తే అమెరికా వెంటనే తమపై విధించిన ఆర్థికపరమైన ఆంక్షల్ని ఎత్తివేయాలని, విదేశీ బ్యాంకుల్లో స్తంభించిపోయిన తమ డబ్బును విడుదల చేయాలని, హార్మోజ్ జలసంధిని తెరవాలని, అదీ కాకుండా దానిపై సర్వ హక్కులు తమవే అని డిమాండ్ చేస్తోంది. అయితే జూన్ 17న అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందంలో ఇరాన్పై ఉన్న ఆర్థికపరమైన ఆంక్షల్ని ఎత్తివేస్తామనే అంశం లేనేలేదు. అలాగే ఇరాన్ పునర్నిర్మాణం ఫండ్ గురించి కానీ, ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ తయారు చేయడం, అమెరికాలో ఇరాన్ బలవంతంగా ప్రభుత్వాన్ని కూల్చుతామనే అంశం ప్రస్తావన లేనేలేదు. మరి ట్రంప్ ఫేస్ సేవింగ్ కోసం లేదా పరువు కాపాడుకోవడం కోసం కొత్త ఎత్తులు వేస్తున్నాడు కానీ అవి ఇరాన్ ముందు వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. మరి ట్రంప్ కొత్త రకం ఆలోచన చేస్తే మంచిదని పొలిటికల్ ఎనలిస్టులు ట్రంప్కి సలహా ఇస్తున్నారు.